హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. ఆకాశానికి చిల్లు పడిందేమో అన్నట్లుగా కుండపోతగా వాన కురిసింది. దీంతో రోడ్లన్నీ చెరువుల మాదిరిగా కనిపించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి. ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నాచారం, లాల్పేటలోని పలు కాలనీల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కాలనీల్లో రోడ్లపై నీళ్లు నిలిచి చెరువులను తలపించాయి. భారీ వర్షం కారణంగా చేవేళ్లలోని ఎస్సీ బాలుర హాస్టల్ నీట మునిగింది. హాస్టల్ రోడ్డు కంటే కిందకుండడంతో వరద నీరంతా హాస్టల్లోకి వచ్చి చేరింది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. మియాపూర్, కూకట్పల్లి, ప్రగతి నగర్, మూసాపేట, అమీర్పేట, బేగంపేట్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, కోటి, చాదర్ఘాట్, మలక్పేట, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, హైదరాబాద్ నగర ప్రజలు నిన్న ఒకంత భయభ్రాంతులకు గురయ్యారనే చెప్పొచ్చు. వర్షం అంతగా బీభత్సం సృష్టించింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ రాధిక, గత కొన్ని నెలల నుంచి కూడా రానటువంటి వర్షం, నిన్న కురిసినటువంటి వర్షం కారణంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాలంతా కూడా నీట మునిగాయి. ప్రస్తుతం నేను బేగంపేట పైగా కాలనీలో ఉన్నాను. నిన్న సాయంత్రం కురిసినటువంటి భారీ వర్షం కారణంగా ఇళ్ళన్నీ కూడా నీట మునిగాయి. ప్రస్తుతం నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అంటే వర్షం తగ్గిన తర్వాత నైట్ నుంచి ఎలాంటి వర్షం లేదు. నిన్న దాదాపు 2 గంటల పాటు కురిసినటువంటి వర్షానికే ఆల్మోస్ట్ నిన్న ఇల్లంతా కూడా నీట మునిగాయి. రాత్రి నుంచి వర్షం ఆగిపోయినప్పటికీ ఇంకా నీళ్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇళ్లలో. ఇప్పటికే మోకాళ్ళ లోతు నాకు కనిపిస్తుంది. కొంతవరకు రిస్క్ అయినప్పటికీ కూడా లోపల ఉన్నటువంటి పబ్లిక్ ఎలా ఇబ్బందులు పడ్డారు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది బిగ్ టీవీ. కేవలము లోపలికి వెళ్లే కొద్దీ కూడా ఈ ఏదైతే నీటు తీవ్రత అనేది, లోతు అనేది ఇంకా పెరుగుతూనే ఉంది. ఒకసారి మనం ఇంటిని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళు వాడేటువంటి వస్తువులన్నీ కూడా నీటికి బయటకు కొట్టుకొచ్చాయి. నిన్న అకాలంగా కురిసినటువంటి వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పైగా కాలనీ మొత్తం కూడా నీట మునిగింది. ఆ తర్వాత అటు డిఆర్ఎఫ్ టీం కావచ్చు, హైడ్రా బృందం అంతా ఇక్కడికి చేరుకొని జీహెచ్ఎంసీ అధికారులు 2 బోట్ల సహాయంతో లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సేఫ్గా బయటికి తీసుకొచ్చారు. అంటే వాళ్ళు నడుచుకుంటూ బయటకు వచ్చేటువంటి పరిస్థితి నిన్న లేదు. నిన్నటి నుంచి కూడా ఈ కాలనీలు మొత్తం నీట మునిగాయి. ప్రస్తుతం ఈ ఇంట్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అంటే నిన్న ఎక్కడి వరకు నీళ్ళు వచ్చాయనేది చూపించడానికి లోపలికి వెళ్తున్నాను. ఒకసారి మనం పిల్లర్స్ కానీ గోడలు కానీ చూస్తే పూర్తిగా ఆల్మోస్ట్ ఒక 5 ఫీట్కి పైగానే మనిషి మునిగిపోయేంత వరకు వాటర్ వచ్చాయి. ఆ టైంలో ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయానికి గురి అయ్యారు. అంటే బయటికి రాలేనటువంటి పరిస్థితి, ఇంట్లోకి రాలేనటువంటి పరిస్థితి. ఇంట్లోకి అంతా నీరు వెళ్ళింది. నీరు వెళ్ళడం వల్ల వాళ్ళు భయానికి గురి అయ్యారు. ఎప్పుడైతే అటు డిఆర్ఎఫ్ బృందాలు ఇక్కడికి చేరుకున్నాయో ఆ టైంలోనే బయటకంతా కూడా వాళ్ళని సేఫ్గా తీసుకొచ్చారు. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. వీళ్ళు ఇంట్లో వాడేటువంటి అన్ని వస్తువులు కూడా ఈ వర్షం దాటికి ఇళ్లలోకి నీళ్లు వెళ్ళడం వల్ల బయటకు కొట్టుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం లోపల కానీ చూస్తే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి కారు మునిగిపోవడంతో పాటు నిన్న ఆల్మోస్ట్ కారు మునిగిపోయింది. వాటర్ కొంచెం కొంచెంగా పక్కనే ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్తున్నాయి. అంటే ఈ ఇంపాక్ట్ అనేది చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంటికి అంతా కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. మరోవైపు ఈ పిల్లర్స్ చూస్తే ఆల్మోస్ట్ పిల్లర్ కూడా మనకి ఒక 2 ఫీట్కి పైగానే ఇప్పుడు ఉన్నటువంటి వాటర్ పరిస్థితి. కానీ నిన్న ఇక్కడ అంటే 5 ఫీట్, నేను ఎంత హైట్ ఉన్నానో ఆల్మోస్ట్ నా షోల్డర్ వరకు కూడా ఈ నీరు మునిగిపోయినటువంటి విజువల్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్కడ ఏదైతే స్టెప్స్ ఉన్నాయో స్టెప్స్కి సంబంధించి కూడా ఆల్మోస్ట్ 4 ఫీట్కి పైగానే నీళ్లు నిలిచిపోయాయి. వాళ్ళంతా లోపల ఉన్నటువంటి వాళ్ళు బయటికి రాలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఒకసారి మనం కొంచెం ముందుకు వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తున్నాను.
వాళ్ళు తాళాలు వేసుకొని తర్వాత వెళ్ళిపోయారు. ఆ తాళం కూడా మనకు కనిపిస్తుంది. అంటే లోపలికి వెళ్ళినటువంటి నీరు ఏదైతే ఉందో లోపల ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా డ్యామేజ్ చేసింది. అంటే నేను నడిచేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ అంతా కూడా స్టెప్స్ ఉండడం వల్ల కొంచెం వాటర్ అనేది కేవలం నీస్ వరకే వస్తున్నాయి. ఇంటికి తాళం వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రోజు ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులు రాత్రి కురిసినటువంటి అకాల వర్షం కారణంగా భయభ్రాంతులకి గురయ్యి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు. ప్రస్తుతం అక్కడ నడుస్తున్నటువంటి వ్యక్తిని చూడొచ్చు. తను వాటర్లో నుంచి నడుచుకుంటూ వస్తే వాటర్ అనేది ఆయన మోకాల వరకు కూడా వస్తుంది. పక్కనే ఉన్నటువంటి ఇళ్లలో కూడా నీళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వాయిస్ సో చూడొచ్చు, చుట్టంతా కూడా ఈ నీటితో మునిగిపోయినటువంటి ఇల్లు, మొత్తం వస్తువులు అన్నీ, ఈ ఇంట్లో వాడే వస్తువులు అన్నీ కూడా నీట కొట్టుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు వర్షం కురిసిన తర్వాత వాళ్ళు వాడేటువంటి వస్తువులు, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, అవన్నీ కూడా వచ్చినటువంటి పరిస్థితి నెలకొందనే చెప్పుకోవచ్చు. మరోవైపు నిన్న కేవలము ఈ ప్లేస్లోనే కాకుండా అన్ని ప్లేసెస్లో, పైగా కాలనీ, అదేవిధంగా బేగంపేట్, అమీర్పేట్ అన్ని ఏరియాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇది లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలతో పాటు ఎగువనున్నటువంటి ప్రాంతాల్లో కూడా నిన్న పడినటువంటి వర్షానికి నీట మునిగిపోవడము, ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మనము ఒకసారి ఈ ప్లేస్ అంతా కూడా పరిశీలించవచ్చు. మోటార్ల సహాయంతో నీటిని బయటికి పంపించారు. ఎక్కడ సోర్స్ లేదు, అంటే నీళ్ళు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేటువంటి సోర్స్ ఎక్కడా లేదు. మనం విజువల్స్లో చూస్తే బయటికి పంపించడానికి మోటార్ను ఉపయోగించారు. మోటార్తో నీళ్లు పంపించిన తర్వాత కూడా నాకు ఆల్మోస్ట్ మోకాళ్ళ వరకు నీళ్ళు వచ్చాయి. అంటే నిన్న పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది అర్థమవుతుంది. మరోవైపు ఇక్కడే ఉన్నటువంటి కారు కూడా నిన్న కురిసినటువంటి వర్షానికి మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. నీళ్లు బయటకు వెళ్తున్న కొలది ఆ కారు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనకు విజువల్స్లో కనిపిస్తుంది. చుట్టూ అంటే దాదాపు 1000 గజాల వరకు ఉన్నటువంటి ఇల్లంతా కూడా పాత గోడలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ ఇంటికి సంబంధించినటువంటి గోడలు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి చాలా రిస్క్ అయినప్పటికీ కూడా కేవలము నిన్న వాళ్ళు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చెప్పే ప్రయత్నానికే నేను ముందుకు వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మనం చూడవచ్చు, అంటే ఎప్పుడైనా సరే ఈ గోడ కూలిపోయే అవకాశం ఉంది, ప్రమాదం అనే చెప్పుకోవచ్చు. నిన్న అకాలంగా కురిసినటువంటి వర్షం కారణంగా ఇదంతా కూడా కూలిపోయినటువంటి పరిస్థితి విజువల్స్లో మనకు కనిపిస్తుంది. మరోవైపు లోపలికి వెళ్ళే కొలది లోతు కూడా పెరిగిపోతుంది. అక్కడ కూడా నీళ్ళంతా కూడా స్టోరేజ్ ఉన్నాయి. ప్రాంతమంతా ఒక సముద్రంలా మనకి తలపిస్తుంది. ఈ నీళ్లు మొత్తం స్టోరేజ్ ఉండడం, బయటికి వెళ్ళేటువంటి సోర్స్ లేకపోవడం వల్లనే ఈ నిన్న కురిసినటువంటి వర్షం వల్ల ఒకవేళ నిజంగా కూడా బయటకు వెళ్ళే ఆప్షన్ ఉన్నా నిన్న పడినటువంటి వర్షానికి నీళ్ళంతా ఇంకా కూడా ఎక్కువయ్యే అవకాశమే ఉంది, కానీ ఎక్కడ తక్కువయ్యే అవకాశం కనిపించడం లేదు. ఒకవైపు మనకి గోడలు కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు నీళ్లు చేరాయి అని అంటే వాళ్ళు లోపల ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మునిగిపోయే వాళ్ళు. సో చాలా రిస్క్ అయ్యేది. కాబట్టి వాళ్ళు నిన్నంతా కూడా దాదాపు గంటకి పైగానే లోపల ఉన్నారు. తర్వాత డిఎఫ్ఎఫ్ బృందాలు ఎప్పుడైతే ఇక్కడికి చేరుకున్నాయో 2 బోట్ల సహాయంతో వాళ్ళందరినీ కూడా బయటికి తీసే ప్రయత్నం చేశాయి. అంటే ఈ ప్లేస్ మొత్తాన్ని మనం చాలా క్లియర్గా చూడొచ్చు. నిన్న ఎంత పెద్ద వర్షం పడింది అని చెప్పడానికి మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. నిన్న ఇంకా ఇంతకు మించి వర్షం పడేటువంటి టైంలో నీళ్లు మొత్తం కూడా నిల్వుండిపోయాయి. వీళ్ళు ఎప్పటికప్పుడు నీటిని మోటార్ల సహాయంతో బయటికి పంపించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికీ కూడా ఇంకా నీళ్ళు అనేది ఇక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఈ ఏదైతే ఈ ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఒక హోటల్లో స్టే చేస్తున్నారు. ఇక్కడ నుంచి అందరినీ కూడా పంపించారు. లోపలికి వెళ్తున్నటువంటి వ్యక్తిని చూడొచ్చు. ఇంకా రూమ్స్ లోపల ఉన్నాయి. ఆ లోపల కూడా వాళ్ళ వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులన్నీ కూడా నీటిలో మునిగిపోయి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి నేను లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇది స్టోర్ రూమ్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ లోపల ఉన్నటువంటి
ఆ సామాన్లన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి నెలకొందనే చెప్పుకోవాలి. అంటే వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళ మంచాలు అవన్నీ కూడా నీట మునగడంతో పాటు వాళ్ళు వాడుకునేటువంటి వస్తువులన్నీ కూడా నీళ్ళల్లో బయటకు కొట్టుకొస్తున్నటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది ఒక సెక్యూరిటీ ఉండేటువంటి రూము. ఈ రూమ్లోనే ఉన్నటువంటి వస్తువులన్నీ బయటికి రావడము. సో వాళ్ళ ఇంటికి సెక్యూరిటీగా ఉంటారు. నిన్న కురిసినటువంటి అకాల వర్షం కారణంగా వాళ్ళంతా కూడా భయంతో బయటికి పరుగులు తీసినప్పటికీ వాళ్ళు రాలేనటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇక్కడ మనం విజువల్స్లో చూసిన దాని ప్రకారం మొత్తం ఇంట్లో ఉన్నటువంటి సామానంతా నిన్న కురిసినటువంటి అకాల వర్షం కారణంగా అన్ని కొట్టుకొచ్చాయి. ప్రజలు కూడా తీవ్ర ఇబ్బంది పాలవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి కూడా ఈ వాటర్ ఇలా స్టోరేజ్ ఉండడం వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాధిక, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుజాత.